సైదాపూర్ మండల కేంద్రంలో విశాల పరపతి సహకార సంఘం హాల్లో జరిగిన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులతో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తో పాటు అడిషనల్ కలెక్టర్ తానాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని సందర్భంగా పేర్కొన్నారు. ఇవాళ కూడా ఇక్కడ 19 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కూడా ఇస్తా ఉన్నాం. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు వెంటనే ఈ అప్లికేషన్లు ఇవ్వండి. ఎంఆర్ఓ గారు వెంటనే నా సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపి శాంక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామన్న మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 65 చెక్కులు ఇవాళ 45 చెక్కులు ఇస్తా ఉన్నాం. దాదాపు 16 లక్షల రూపాయల విలువైనటువంటి చెక్కుల్ని ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారు ఇప్పుడే కోరినా, సైదాపూర్ మండలంలో ఒక మెడికల్ క్యాంప్ పెడతాం, ప్రాథమిక చికిత్సలన్నీ ఇక్కడ చేద్దాం. ఎవరైనా వాడితే ప్లాస్టిక్ బంద్ అవుతుంది ఆటోమేటిక్గా. ప్లాస్టిక్ బంద్ అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు మజా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా ప్లేట్లో తింటున్నాం, ప్లేట్ ఆడ వారేసిపోతున్నాం. ఆ ప్లేట్లో విషం ఉంది. మీరు అన్నం వేడి చేసుకోగానే ఆ ప్లాస్టిక్ కవర్ విషంగా మారి కడుపులో పోయి క్యాన్సర్ అవుతుంది, గర్భసంచి రోగం వస్తుంది, గుండెపోటు వస్తుంది, ఆపరేషన్లకు పోతున్నారు, కళ్ళు కనబడతారు, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అర్థం చేసుకోండి అమ్మా. మనం ఈ యొక్క కాలుష్యము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ స్టీల్ అనేటటువంటి వాడితే ఇలా మహిళా సంఘాలకు నేను ఇస్తా ఉన్నా. మన గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన. దయచేసి మొత్తం 30 సంఘాలు రాబోయే సైదాపూర్లో 30 సంఘాలంటే 35 × 3